స్పేస్ రాకెట్లోకి నిన్ను కూడా పంపిద్దాం అనుకుంటున్నా బుజ్జి. ఓకేనా? ఓకే, డన్. డన్నా. లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. సో బుజ్జమ్మకి అయితే బాగా ఎక్సైటింగ్గా ఉంది. సో బుజ్జిని అయితే నేను స్పేస్లోకి పంపిద్దాం అనుకుంటున్నా. స్పేస్ రాకెట్లోకి నిన్ను కూడా పంపిద్దాం అనుకుంటున్నా బుజ్జి. ఓకేనా? ఓకే, డన్. డన్నా. అరే మమ్మీని పంపిద్దాం స్పేస్లోకి. ఎందుకు పంపియా నేను. స్పేస్లో ఫుడ్ దొరకదని కాదు. ఫుడ్ దొరకదు, నేను కూడా దొరకను మళ్ళా. హలో కిట్టి అనమాట. ఏమన్నా హలో కిట్టియా. స్పేస్లో వాడిన మగ్ అండ్ వేరియస్ మిషన్స్లో వాడిన స్పూన్స్ అంటే బిహైండ్ ద సీన్స్ మనకు జనరల్గా కనపడవు. సో ఏం జరిగింది, వాళ్ళు ఏమేమి వాడారు, ఎలా ఉన్నారు అనేది. ఎందుకంటే మనం ఓన్లీ ఆ వ్యక్తుల్ని మాత్రమే చూడగలం. బట్ ఇవన్నీ వెరీ హ్యాపీ టు సీ. అండ్ 1969లో మూన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాడిన సాస్ వర్పెంకోంటి మూన్ సాస్. అంటే సాస్ వాళ్ళు అక్కడ బ్రెడ్స్ అవి తింటారు కాబట్టి వాళ్ళ ఫుడ్ అలవాటైన ఫుడ్. సో ఇది వాళ్ళకి లోపల ఎయిర్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెజర్స్ని తట్టుకోవడానికి కానీ. సో దీస్ ఆర్ ది టోటల్ సూట్స్ అనమాట. సో మార్స్లో దిగిన ఏదైతే ఉందో దాని ఇన్సైడరు దాని నమూనా అంటే లైక్ ఇలాంటిది అని. సో సేమ్ అలాంటిది చూపించలేదు కాబట్టి 899 కిలోగ్రామ్స్లో ఇది ఏదైతే అక్కడ దిగిందో మార్స్లో సేమ్ దాని ప్రోటోటైప్ అనమాట. అంటే సేమ్ అదే మోడల్లో ఎలాంటిది దిగిందనేది దాని మోడల్ అనేది ఇక్కడ చేశారనమాట. 2003లో ఏదైతే మార్స్లో ఉందో దాని నమూనా మోడల్ ఇది. సో ఇది ఎలా దిగిందనేది అంతకుముందు నాసా దిస్ వన్ యా. సో ఆ కెమెరా చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. రైట్, దిస్ వన్ ఎస్. ఏంది ఇది ఈ కళ్ళతో ఏడబెట్టావు చెప్పు. ఏందో రోమ్లో ఉంటే రోమన్ లాగా ఉండాలి, అమెరికాలో ఉంటే అమెరికన్ లాగా ఉన్నాను. అబ్బో ఇదా స్పేస్లోకి వెళ్ళిపోతున్నా నేను. ఏంది బుజ్జి ఏం చేస్తున్నావు? స్పేస్లోకా? అమ్మయ్యా, నాకు ఇన్నాళ్ళకి స్వాతంత్రం వచ్చింది బుజ్జి. నువ్వు ఇంక రామాక, నువ్వు ఆడనే ఉండు. లేవు భోజనం ఏం బెటర్ ఇడా. ఎందుకట్లా కూర్చున్నారు ఇద్దరు? ఉదర్దేవురే. అచ్చా ఇదా. ఓహో లోపల చూసారా ఆస్ట్రోనాట్ లోపల వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు ఏంటనేది కూడా మన రియల్ సిమ్యులేటర్లో కూడా చూడొచ్చు. ఇది ఆర్బిటల్ ర్యాకెట్ ఏదైతే ఉందో తయారు చేసింది చూడండి, సేమ్ ఇది రియల్. ఎందుకంటే ఇక్కడ సిగ్నేచర్స్ కూడా చూడండి పైన ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో సిగ్నేచర్స్ పెట్టారు చూడండి. యా ఇంజన్ యొక్క కింద పార్ట్ అంటే సో ఇది స్పేస్లో ఉన్న ర్యాకెట్లోకి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళు ఉపయోగించే చైర్స్. విజయ్ రాకెట్లు చూసినట్టు ఉంటుంది. ఇగో నిన్ను ఎట్లాగూ భయపెట్టలేదని చెప్పి నువ్వు అంటావు కదా, నన్ను ఎలాగూ భయపెట్టలేవని చూసుకో. అందుకని దీన్ని ప్లాన్ చేసిన. ఓ లోపల ఎలా ఉందనేది బుజ్జి ఎంటర్ అయింది రాకెట్లోకి. మేము కూడా మొత్తం చూస్తున్నాం. ఇక చూడండి వాళ్ళ ఫుడ్స్. సో ఏవైతే రాకెట్స్ ఇంతకుముందు నుంచి పంపించారో వాటి యొక్క నమూనాలు అనమాట. సో విచ్ ఇస్ వెరీ నైస్. హ్యాపీ టు సీ హియర్. ఇక్కడ ఏదైతే టైప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా యునైటెడ్ స్టేట్స్ నుంచి స్పేస్లోకి పంపించిన ర్యాకెట్ టైప్స్ అనమాట. సో లోపల కూడా హెలికాప్టర్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అక్కడ లాంగ్ కనిపిస్తున్నాయి చూడండి మీకు అక్కడ రాకెట్. కింద నుంచి ఏదైనా ఒక హెలికాప్టర్ పొరపాటున ఎడన్నా ఉండిపోయినా కూడా హెలికాప్టర్ని కూడా లిఫ్ట్ చేయగలిగిన ఇంకొక హెలికాప్టర్.
రియల్ రాకెటే. దీన్ని వేరే దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ పెట్టారు. సో లోపల యాక్చువల్గా వేర్ ఎక్సైటెడ్ టు సీ. ఓ చూడండి లోపల. సో ఇట్స్ నాట్ లైక్ నమూనా కాదు, ఇది రియల్ రాకెట్. మిసైల్ యుఎస్ ఆర్మీ దగ్గర నుంచి. సో యుఎస్ ఆర్మీ పవర్ఫుల్ అని ఎందుకంటారో, ఇంతకుముందు ఏంటంటే ఈ హవాక్ ఎయిర్ గైడెడ్ మిసైల్స్ అనేవి ఎయిర్ డిఫరెన్స్ కవరేజ్ అగెన్స్ట్ లో అండ్ మీడియం యాటిట్యూడ్ ఎయిర్క్రాఫ్ట్ వెల్ ఆల్ వెదర్, అంటే ఎనీ వెదర్ కండిషన్స్లో కూడా దీన్ని ప్రయోగించవచ్చు అనమాట. అలా డిజైన్ చేశారనమాట. కూర్చుంటారా ఇద్దరు? లోపలికి ఎంట్రీ లేదని. లోపలికి వెళ్తే ఇక లోపలనే కూర్చోబెడతారు, బయటికి రానియరు. మరి వెళ్తానంటే వెళ్ళు, అమ్మో వెళ్ళం మేము. వెళ్తే లోపలనే ఇక ఖతం. జీ ఈ రాకెట్ మీకంటే పవర్ఫుల్ కాదు. ఇది కనీసం 500 మందినో 1000 మందినో చంపుద్ది అనుకుందాం, కానీ కొంత స్పీడ్ వరకే. కానీ మీ నోట్లో ఒక మాట పెట్టామనుకో మేము, రాకెట్ కంటే స్పీడ్గా, రాకెట్ కూడా వెళ్ళలేని ప్రదేశాల్లో 1000-10,000 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోద్ది. కాబట్టి వాటికంటే మీరే డేంజరు. ఏమనుకో మాక అంటే నీలాంటి వాళ్ళు కష్టమే బుజ్జా. నీకన్నా నేను వెయిట్ తక్కువే కదా వాసు. డిఫెన్స్ సిస్టమ్ అనమాట. అంటే వేరే దేశం నుంచి వచ్చే రాకెట్లని మధ్యలోనే అడ్డుకొని మధ్యలోనే చేసుకునే యుఎస్ ఆర్మీ రోల్ అండి. అది కాదు దీపావళి బుజ్జి ఆ డబ్బాలో పెట్టి వరుసగా వెలుస్తాం కదా 10-12. వీళ్ళు యుద్ధం వచ్చినప్పుడు వెలుస్తారనమాట. ఇది అది చూసారా, మమ్మీ సినిమాలో కూడా పైకి వెళ్తుంది చూసారా. సో ఆ టైప్ ఆఫ్ ఏరోప్లేన్, ఫస్ట్ ఏరోప్లేన్ ఇలా ఉండేది ఒకప్పుడు. దిస్ ఈజ్ ద రియల్ రాకెట్. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో దిస్ ఈజ్ ద రియల్ రాకెట్. చూడండి ఎంత ఉందో. ఈ రాకెట్నే స్పేస్లోకి పంపిస్తారు. సో నేషనల్ హిస్టారిక్ ల్యాండ్ మార్క్. చూడండి ఎంత పెద్దగా ఉందో రాకెట్. చూడండి ఇది ఆల్మోస్ట్ నేను నడుస్తూ ఉన్నా అక్కడ దాకా. అది చూడండి అంత స్పేస్ వరకు రాకెట్ ఉందన్నమాట. దిస్ ఈజ్ ద రియల్ రాకెట్. దాని మూతి ఎక్కడ ఉంది చూడండి. అద్దుకో అమ్మ చాలా దూరం ఉంది. V2 రాకెట్ విచ్ ఈస్ ఇన్వెంటెడ్ బై డాక్టర్ వ్యానర్. చూడండి ఏదైనా టెక్నాలజీ చూస్తే మాత్రం ఈ లోపల ఏదైతే పెద్దది ఇందాక చూపించా కదా, దాంట్లో వాడే ఎవ్రీథింగ్ అనమాట. ఇది ఇంజన్లో ఉన్న పార్ట్స్ కానీ. సో చూడండి మెర్క్యూరీ ప్రాజెక్ట్ సిమ్యులేటర్ లోపల ఎలా జరుగుతుంది. సో వాళ్ళు లోపల వాడే హెల్మెట్స్ కానీ, జెమినీ G4 స్పేస్ సూట్ బూట్ కానీ, సో గ్లౌస్ అండ్ లోపల పైప్స్ ఇవి ఇక్కడ కట్టుకునేవి చూసారా. గాల్లో నుంచి కింది దిగాలన్న మూన్ రాకెట్. దీనికి 3 స్టేజెస్ ఉన్నాయి. ద పవర్ ఆఫ్ 3 అంటే కొన్ని ఆస్ట్రోనాట్స్ కొన్ని చేసే 5 ఉంటాయి, బట్ ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో లిక్విడ్ ఆక్సిజన్ ఎలా, తర్వాత సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్. ఈ 3 స్టేజ్ల్లో అది డెవలప్ చేస్తారు. ఇక్కడ చూడండి ఇది. దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ ద థర్డ్ స్టేజ్. యా ఇక్కడ ఇది ఉంది కదా, దిస్ ఈజ్ ది ఫస్ట్ ఇంజిన్. షేక్, రాటిల్ అండ్ రోల్. And this is the chamber. This is the great hole. And starting again. And these are all like unprecedented accomplishments. So engines, technology, కాకపోతే ఎన్నన్నా కానీ మన ఇండియా ఈజ్ గ్రేట్ అబ్బా. ఎందుకంటే మనకు సరైన ప్రోత్సాహకాలు ఉంటే ప్రపంచం మొత్తాన్ని కూడా పక్కన పెట్టగలిగిన మేధస్సు ఉంది మన దగ్గర. ఇది చూడండి ఇందాక చెప్పారు కదా ఫస్ట్ స్టేజ్ అని. ఇక్కడ ఇది ఫస్ట్ స్టేజ్ కనెక్టర్ అనమాట. అక్కడి నుంచి చూడండి, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది ఫస్ట్ స్టేజ్. అండ్ మూన్లోకి పంపించేదానికి సంబంధించింది ఇందాక డిస్ప్లే చేశారు కదా. సో ఇక్కడ సెకండ్ స్టేజ్ చూడండి. సో దిస్ ఈజ్ ది సెకండ్ స్టేజ్. అంటే విడిపోయేది ఇక్కడ సెకండ్ స్టేజ్లో విడిపోయి థర్డ్ స్టేజ్లో ఇది ఉంటుందన్నమాట. ఇది మనకు స్పేస్లో
ఇక్కడ థర్డ్ స్టేజ్ ఇక్కడ విడిపోద్ది. అది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఇది విడిపోయి చివరికి ఈ క్యాప్సూల్ అనేది మనకి ల్యాండ్ అవుతుంది. దిస్ ఈస్ హౌ బ్యూటిఫుల్. అపోలో కమాండ్ మాడ్యూల్ అనమాట. సో ఇది 1970లో 72లో మూన్ మీదకి వెళ్ళి మళ్ళీ వచ్చిందనమాట. డాన్ యంగ్, థామస్, కెన్ మ్యాటింగ్లీ అండ్ చార్లెస్ డ్యూక్ ముగ్గురు రిటర్న్ సేఫ్లీ ఆన్ ఎర్త్ 11 days later with its crew at 208 points of moon rocks. చూడండి ముగ్గురికి ఉంది చూడండి ఇక్కడ 1 2 3 11 days. ఇక వాళ్ళు ఎంత స్టాగ్నెట్గా ఉండిపోయి ఉంటారో దాంట్లోనే ఇక అక్కడే ఇక మొత్తం కారణం. సో ఇది ఏం మెటీరియల్ ఏంటో. సో కింద చూడండి, అంటే ఆల్మోస్ట్ కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉంది అక్కడ వచ్చినప్పుడే, పైనుంచి కిందికి మాడ్యూల్ వచ్చినప్పుడు. ఓ వావ్, అది చంద్రుని నుంచి తీసుకొచ్చింది అనుకుంటా. మూన్ రాక్ స్టోరీ. ఎవరైతే తీసుకొచ్చాడో తను ఈ రాక్ డిస్కవరీస్, ట్రెజర్ ఫ్రమ్ న్యూ వరల్డ్. బ్యూటిఫుల్. ఏంటంటే మూన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ టెంపరేచర్కి సెట్ అవ్వడం కోసం ఇది మొబైల్ క్వారంటైన్ ఫెసిలిటీ అనమాట. అంటే ఒక 15 days 1 month క్వారంటైన్ కోసం ఉంటారనమాట. చూడు రాకెట్లు ఎలా ఉన్నారు మీరు. చీన్లో ముగ్గురు కలిసి ప్రయాణించి 11 రోజుల తర్వాత వచ్చిన ఏదైతే ఇది ఉందో ల్యాండ్ అయ్యింది. ఏదైతే ఇందాక మీకు చూపించాను చూసారా, రాయి మట్టుకొచ్చింది. మిషన్ కంప్లీటెడ్, మా మిషన్ కూడా. సో బుజ్జి, ఓవరాల్గా ఇట్లా స్పేస్ సెంటర్కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. నువ్వు రకనే ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ బాగుంటుంది. అవునా బుజ్జి, స్పేస్ సూట్ ఏమన్నా వేసుకుంటావా ఒకటి? సో మంచి మధురానుభూతులతో వెళ్తున్నాం. రేపు ఇంకొక ప్లేస్ రేపు ఎక్స్ప్లోర్ చేపిద్దాం. ఓకేనా? బాయ్.